వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందనే చూద్దాం. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది ఈ ఒక్క వారం కూడా. ముఖ్యంగా కుజుడు తృతీయంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. శుక్రుడితో కలిసి కాంబినేషన్ అన్నమాట ఇది. శుక్రుడు కుజుడు కలిసినటువంటి కాంబినేషన్లో అనుకూలించేటువంటి స్థితి అనేది అన్ని రాసులకి యోగించదు, 3 రాసులకి యోగిస్తుందని చెప్పి నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. దానిలో మీరు చూడొచ్చు. కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలతని ఇవ్వగలుగుతాడు అన్నమాట. కాకపోతే విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. చతుర్థంలో ఉన్నటువంటి రవి అనుకూలంగా ఇవ్వట్లేదు అన్నమాట. అంటే ఏదో ఒక విషయంలో ఆటంకం, అనుకున్నమైనటువంటి ఫలితం అనేది జరిగినప్పటికీ కూడా చివరి విషయంలో ఏదో ఒక ఆటంకం కలగటానికి రవి చతుర్థంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వడం. ముఖ్యంగా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఉదర సంబంధితమైన వ్యాధులు కలిగించే విధంగా ఉంటాడు. సెల్ఫ్ డ్రైవింగ్లో ఈ యొక్క రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపార రీత్యా కూడా కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట ఈ యొక్క రాశికి. కాకపోతే ప్రయాణంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. శని కూడా వచ్చినప్పటికీ వీరికి అర్ధాష్టమ శనితో ఆది శత్రువులైనటువంటి శని రవి కలిసిన కాంబినేషన్ ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి శుభగ్రహ స్థానంలో వచ్చినప్పటికీ కుజుడు శుక్రుడు కలిశారన్నమాట. అంటే ఈ రెండు వచ్చినప్పటికీ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నప్పుడు శని రవి వచ్చినప్పటికీ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయన్నమాట. రెండు టోటల్గా 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ అన్నమాట. అంటే ఒక మంచి ఒక చెడు పక్కనే ఉంది ఈ రాశి వారికి. అంటే ఒక మంచి జరిగిన అనుకునే సమయానికి ఒక ప్రతిబంధకం అనేది అది పూర్తిగా ఫలాన్ని మీరు చేతిలోకి తీసుకోలేనటువంటి స్థితిలో ఒక అడ్డంకి అనేది ఏర్పడే విధంగా ఉంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ ప్రేమ పిల్లలలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి. కుజుడు శుక్రుడు కాంబినేషన్ తృతీయంలో ఉన్నప్పుడు ఈ యొక్క విషయాలు అనేవి కొంచెం అనుకూలించే విధంగా ఉంటాయి. అన్య స్త్రీతో కానీ కలవటానికి, అన్య స్త్రీల యొక్క ఆదరణ పొందడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. కాకపోతే ఈ రవిగ్రహ ఆరాధన అనేది చేయాలి ఇక రాశివారు. ఇందాక చెప్పిన విధంగానే సూర్యారాధన అనేది చాలా ముఖ్యం. మీరు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ సక్సెస్ పొందాలి అంటే రవి యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం అన్నమాట ఇక రాశివారికి. అదేవిధంగా చెప్పాలంటే మితంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత, రాజకీయ పరంగా కూడా ఎదగలుగుతారు. ఒక మెట్టు పైకి రావడానికి ముఖ్య కారకంగా కూడా కుజుడి యొక్క స్థానం అనేది పొందగలుగుతారు. మీరు అనుకున్నటువంటి స్థానం నుంచే మీకు అనుకున్నటువంటి పదవి మీరు పొందగలుగుతారు. 10 మందిలో ఎవరు సెలెక్ట్ అవుతారు ఈ యొక్క పదవికి అంటే మీ యొక్క పేరు అనేది నామినేట్ చేయగలుగుతారు. ఉద్యోగపరంగా పదోన్నతి పొందగలుగుతారు. కానీ మీరు ఎక్కడికైతే ఉద్యోగంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కడికైతే వెళ్ళబోతున్నారో అంటే కొత్త ఉద్యోగం ప్రయత్నం కోసం వెళ్ళబోతున్నారో అక్కడ ఏదో ఒక అవరోధం అనేది ఎదురవడానికి ముఖ్య కారకంగా తయారయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ యొక్క విషయాల్లో. మరియు అదేవిధంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. శనితో కలిశాడు. ఆది శత్రువులైనటువంటి శని రవి కాంబినేషన్ అన్నమాట అది. ఈ కాంబినేషన్ ఎప్పుడైతే వీరికి 4th పొజిషన్లో జరుగుతుంటుందో వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు వచ్చేటప్పటికి ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. కొత్తగా పెద్దవి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసేటప్పుడు మీ యొక్క సొంత జాతకాన్ని పరిగణలోకి తీసుకొని మీరు దశాంతర్దశలు చూసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడానికి మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వండి. మిగతా విషయాల్లో అయితే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రవి యొక్క అనుకూలత కోసం మీరు సూర్యారాధన అనేది కంపల్సరీగా చేస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.